హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ ఎగ్ సేమియా అయితే తయారు చేద్దామండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకోండి. దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఒక కప్పు వరకు సేమియా తీసేసుకుంటున్నానండి. దాన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనం ఆయిల్‌లో. ఆయిల్‌లో ఎందుకు ఫ్రై చేసుకోవాలంటే మనకు సేమియా అనేది పొడి పొడిగా వస్తుందండి. అంటుకోదు. చూడండి ఒక 2 నిమిషాల తర్వాత మనకు ఇలా మారిపోతుంది. కొంచెం అనేది కలర్ చేంజ్ అవుతుందండి. ఇప్పుడు చూడండి నేను గరిటెతో చూపిస్తున్నాను. అలా మారిపోయాక దీంట్లో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ పోసేయండి. కొంచెం వాటర్ ఎక్కువగా పోసినా పర్లేదండి. ఒక 80% మనకు కుక్ అయితే సరిపోతుందండి. కొంచెం వాటర్ పోసాక కొంచెం గరిటెతో కలబెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకోండి ఒక 5 మినిట్స్ పాటు. మూత పెట్టేసుకున్న తర్వాత మూత తీసిన తర్వాత చూడండి మనకు ఒక 80% గరిటెతో ఇలా అని చేత్తో ఇలా అంటే మనకు చునిగిపోతే సరిపోతుందండి. అప్పుడు 80% మనకు కుక్ అయినట్టు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక జాలి లాంటిది తీసేసుకోండి. దాంట్లో సేమియా అంతా వంపేసుకోండి. వంపేసుకున్న తర్వాత చల్లటి వాటర్ తీసుకొచ్చి ఒక 2 గ్లాసుల వరకు దాని మీద పోసేయండి. ఎందుకంటే సేమియా మనకు అంటుకోకుండా ఉంటుంది. చల్లారిన తర్వాత కూడా పొడి పొడిగా ఉంటుందండి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోండి చిటికెడంతా. దీంట్లో ఇప్పుడు మనం ఎగ్స్ అయితే కొట్టి ఇందులో మనం వేసేసుకుందామండి ఇప్పుడు. నేనైతే ఒక 4 ఎగ్స్ వరకు తీసేసుకుంటున్నానండి. ఒక్కొక్కటిగా అలా వేసేసుకోండి ఎగ్స్ అనేది. మీరు సేమియా క్వాంటిటీ బట్టి వేసేసుకోవచ్చండి. 3 ఆర్ 4 ఎలా వేసుకున్నా పర్లేదు ఎగ్స్ అనేది. దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకుంటున్నానండి. అలాగే చిటికెడంత ఉప్పు కూడా పైనుంచి వేసేయండి. మనకు ఆల్రెడీ ఎగ్‌లోనే మనకు ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం వేసేయండి. కొంచెం ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం పొడి పొడిగా చేసేసుకోవాలండి ఎగ్గుననేది. అలా గరిటెతోని అనుకుంటూ కొంచెం పొడి పొడిగా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకుందాము. మీరు కావాలంటే మిరియాల పొడి కూడా వేసేసుకోవచ్చండి ఇందులో. కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే. ఇప్పుడు మొత్తం ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాం కదా! ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి అండి. చిన్నగా తరిగి ఇందులో వేసేసుకోండి. అలాగే ఒకటి ఆనియన్ కూడా చిన్నగా తరిగి ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకోండి అంతా ఒకసారి కలిసేలా. అలాగే చిన్నగా తరిగిన ఒక క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోండి. మీరు కావాలంటే బీన్స్ కానీ, క్యాలీఫ్లవర్ కానీ ఏ వెజిటబుల్ అయినా వేసేసుకోవచ్చండి ఇందులో. ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ కలిసేలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం ఉప్పు వేసేసుకోవాలండి. లేదంటే సేమియాలోనే అక్కడ ఉడికించేటప్పుడు అక్కడ వాటర్‌లో కూడా వేసేసుకోవచ్చండి. లేదంటే వెజిటబుల్స్‌లో కలిసేలా కూడా మనం సాల్ట్ అనేది వేసేసుకోవచ్చు. అప్పుడు వెజిటబుల్స్‌కు పడుతుంది సాల్ట్ అనేది, మనకు సేమియా పడుతుందండి. సేమియా వేశాక సాల్ట్ వేయొద్దు. అప్పుడు పట్టదు సేమియాకంత బాగా ఉప్పు కూడా. ఇప్పుడు దీంట్లో చిన్నగా తరిగిన వెల్లుల్లి అండి. ఒక 4 తీసేసుకున్నాను. ఇందులో ఇలా వేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం నూడిల్స్ అయితే ఎలా చేసేసుకుంటామో, ఈ ఎగ్ సేమియా కూడా అలానే చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. కాకపోతే మనము నూడిల్స్‌లో మసాలా వేస్తాం కదా! ఆ మసాలా అనేది ఇందులో వేయము. మనమంతా నేచురల్‌గా చేసేసుకోవచ్చు ఇందులో. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకోండి దీంట్లో వెజిటబుల్స్‌లో. కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసేసుకోండి. ఈ ఎగ్ సేమియా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పైసీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కారం, మిరియాల పొడి కలిసేలా ఉప్పు కూడా వేసాం కదా! అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి బాగా కలిసేలా. కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని కూడా ఒక 70% కుక్ చేయాలి మనం వెజిటబుల్స్‌ని కూడా. అలా కుక్ అయిన తర్వాత సేమియా అనేది చూడండి ఇప్పుడు ఇందులో వేసేద్దాం మనము. పూర్తిగా చల్లారిపోయింది నాకు సేమియా అనేది. చూడండి మనం అలా వాటర్ పోసాం కాబట్టి పొడి పొడిగా ఉంది సేమియా కూడా. లేదంటే మనకు చల్లటి వాటర్ పోయకపోతే మనకు సేమియా అనేది అంటుకుంటుందండి బాగా. ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కొంచెం కలిపేసుకోండి. మెల్లమెల్లగా కలిపేసుకోండి. ఎందుకంటే సేమియా అనేది విరుగుతుంది. మళ్ళీ అలాగే అంటుకుంటుంది కూడా. వెజిటబుల్స్ మనకు సాల్టు, కారం, మిరియాల పొడి అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి బాగా కలిసేలా. ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కుక్ అయిన తర్వాత మనము ఎగ్స్ ఉన్నాయి కదండీ! అది ఒక బౌల్‌లోకి తీసేసుకున్నాం కదా! అది కూడా ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి అలా కలిపేసుకోండి. హై ఫ్లేమ్‌లోనే పెట్టేసుకోవాలండి. లేదంటే మనం గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకుంటే సేమియా అంతా అంటుకుంటుంది. మనకు పొడి పొడిగా రాదు.
అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ సేమియా అనేది తయారైపోయింది. చూడండి ఎలా ఉందో. ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవినింగ్ స్నాక్స్‌కైనా తినవచ్చండి. చూడండి ఎగ్ సేమియా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.